మన ఇండియా కార్స్ కి అంత దమ్ము లేదని చెప్పడానికి చేస్తున్నట్టుంది ఈ పని. అది కూడా మళ్ళీ టాటా. ఈ మాట ఎందుకన్నా లాస్ట్ దాకుంటే మీకు అర్థమవుతుంది. భారతదేశ డిఫెండర్ సౌదీ అరేబియాలో రేస్ చేయడానికి మొదటిసారిగా వెళ్తుంది. సౌదీ అరేబియాలో గ్రాండ్ గా డాకర్ ర్యాలీ జరుగుతుంది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కార్ల కంపెనీలు కూడా వాళ్ళ సొంత కార్లను తీసుకుని వచ్చి రేస్ లో పాల్గొంటాయి. ఈ ర్యాలీ రేస్ అనేది 7500 కిలోమీటర్ల లాంగ్ ఉంటది. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్లి మళ్ళీ తిరిగి జమ్మూ కాశ్మీర్ వరకు. దీన్ని పూర్తి చేయడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. ప్రతి కంపెనీ కూడా వాళ్ళ పవర్ఫుల్ ఇంజిన్ కార్ తీసుకొస్తారు. దీన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. ఇప్పుడు దాకా ఏ ఇండియన్ కారు కూడా ఈ డాకర్ ర్యాలీలో పాల్గొనలేదు. కానీ 2026 టాటా యొక్క డిఫెండర్ మొదటిసారిగా పాల్గొంటుంది. అది కూడా BMW 4.4 LV8 ట్విన్ టర్బో ఇంజిన్ ఉపయోగిస్తున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇలా చేసినా కూడా క్రెడిట్ డిఫెండర్ కాదు కదా, BMW కే వెళ్తాది కదా ఇంజిన్ అదే వాడినప్పుడు.